గారిని, వంశీకిరణ్ గారికి, సమస్త గురుమండలికి, మనకి ఎంతో జ్ఞానాన్ని అందిస్తున్న ప్రతి ఒక్క మాస్టర్కు, అలాగే అష్టావక్రమ మాస్టర్కు నా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు. అలాగే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నా ఆత్మ ప్రణామాలండి. థ్యాంక్ యూ మాస్టర్. ఈ రోజు మనము అష్టావక్రం గురించి తెలుసుకుందాము, మాస్టర్ అందించిన జ్ఞానాన్ని. ఇక్కడ చూడండి మాస్టర్స్, కామన్ గా మనలో ఏదన్నా లోపం ఉందనుకోండి, అంగవైకల్యంతో అలా ఉన్న వాళ్ళు ఏమనుకుంటారు, నేను ఈ లోపం నాకు లేకపోతే కనుక నేను ఎంతో అద్భుతంగా ఉండేవాడిని, నేను ఎన్నో సాధించగలిగేవాడిని అని అనుకుంటూ ఉంటారు కదా. కామన్ గా ప్రతి ఒక్కటి, అది ఏదైనా సరే, నాకు ఇది లేదు, ఇది లేకుండా ఉంటే గనక నేను ఇంకా చాలా అద్భుతంగా ఉండేవాడిని, ఇంకా ఎంతో నేర్చుకునే వాళ్ళము అని కామన్ గా అందరం అనుకుంటూ ఉంటాం కదా. మళ్ళీ అదే టైంలో ఇంకొకసారి ఏమవుతుందంటే, మనం ఎదుట వాళ్ళని చూసి వాళ్ళకి ఏదైనా లోపం ఉందనుకోండి, వీళ్ళు వేస్ట్, ఎందుకు పనికిరారు, వీళ్ళు ఇంకోళ్ళ మీద ఆధారపడతారు అన్న చులకన భావం చాలా వరకు ఉంటుంది కదా. కానీ అష్టావక్ర మహర్షి, ఆయనకి అష్టవంకరలు ఉన్నా కానీ ఆయన అద్భుతమైన జ్ఞానాన్ని పొందారు. ఆయన ఎంతో గొప్ప వ్యక్తిగా ఎదిగారు, ఆ శ్రీకృష్ణ భగవానుడికే ప్రీతికరంగా మారారు కదా. ఆ మాస్టర్ యొక్క జ్ఞానాన్ని మనం అందుకుందాము. ముందుగా ఆ మహర్షి యొక్క స్టోరీ ద్వారా మనం ఏ జ్ఞానాన్ని పొందాలి అని తెలుసుకొని, తర్వాత ఆయన అందించిన జ్ఞానాన్ని మనం అందుకుందాం మాస్టర్స్. అష్టావక్ర మహర్షి ఏకపాదుడు, ఆయన తండ్రి ఏకపాదుడు అనమాట. ఏకపాదుడు మహర్షి ఏంటంటే, ఆయనకి వేదాలంటే చాలా ఇష్టం అనమాట. ఎంత ఇష్టము అంటే, ఆ టైం అని ఈ టైం అని లేదు, ఆ వేదం చెప్పడంలో ఆయన ఎంత ఆనందాన్ని పొందేవాడంటే, కామన్ గా వేద పఠనం చేయటానికి ఒక లిమిట్ టైం ఉంటది, బోధించడానికైనా దేనికైనా. కానీ ఆయన ఎంత ఇష్టం అంటే, ఆయనకి ఎప్పుడు ఆ వేద పారాయణం చేయటం, పిల్లలకి నేర్పించటం అంటేనే ఆయనకి చాలా ఇష్టం అనమాట. ఆయన దగ్గర చాలా మంది శిష్యులు వేద పారాయణం నేర్చుకోవడానికి వచ్చేవాళ్ళు అనమాట. అంతే కదా, పూర్వకాలము రాజు పిల్లల్ని ఎలా చదివించేవాళ్ళు, రాజ్యంలో ఉంచి చదివించేవాళ్ళు కాదు, గురువు దగ్గరికి పంపించి మాత్రమే చదివించేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళల్లో అహంకారం అన్నది ఉండకూడదు, ఆ అహంకారం ఉంటే వాళ్ళ రాజ్యాన్ని పరిపాలించడానికి సరిపోరు. ఈ అహంకారం లేకుండా చదవాలి అంటే వాళ్ళు గురుకులానికి వస్తే మాత్రమే సాధ్యమవుతుంది. గురుకులాల్లో ఏంటంటే కామన్ గా అక్కడ చదువుకుంటూ వాళ్ళు భిక్షాటన చేసి వస్తే ఆ గురుపత్ని ఆ ఫుడ్ ని అందరికి పంచి ఇచ్చేవాళ్ళు అనమాట. ఇక్కడ చూడండి, గురువు తర్వాత గురుపత్ని, గురువు ఒక్క కుమారుడు, వీళ్ళందరూ గురువు స్థానాన్నే పొందిన వాళ్ళు అనమాట. అది ఎవరైనా సరే, అంటే మనం గురువుకి ఏ కృతజ్ఞత, ఏ వాల్యూ ఇస్తున్నామో వీరు కూడా ఆ దానికి సమానమైన స్థితిలో ఉన్నవాళ్లే అనమాట. అయితే ఏకపాదుడు, ఈయనకి వేద పట్టణం అంటే ఇష్టం కదా, ఆ టైము ఈ టైము లేకుండా ఎప్పుడు వేదం చేస్తానే ఉండేవాళ్ళు. ఈయన భార్య పేరు సుజాత. సుజాత అంటే మంచి జన్మ కలిగినది అని అర్థం అనమాట. ఈవిడ గర్భవతి అయినప్పుడు ఆ కడుపులో ఉన్న బిడ్డ వాళ్ళ నాన్నగారు బోధిస్తుందంతా వినేవాడు, విని చక్కగా నేర్చుకుంటూ ఉండేవాడు పొట్టలోనే. ఒక రోజు ఏమైందంటే, ఈయన వేదం చెప్తా ఉంటారు, పిల్లలు ఏంటంటే పాపం వాళ్ళు అలసిపోయినట్టు ఒకసారి వేద స్వరము తప్పుగా పలుకుతూ ఉంటారు. వేదం ఏంటంటే దాని తాత్పర్యాన్ని బట్టి రాదు మీనింగ్, అర్థము, వాళ్ళు పలికే స్వరాన్ని బట్టి దాని అర్థం మారిపోతూ ఉంటుంది అనమాట. ఆ స్వరం కరెక్ట్ గా పలకపోతే అది వ్యతిరేక ఫలితాన్ని ఇస్తుంది. అప్పుడు ఈయన చెప్తారనమాట పొట్టలో నుంచి, ఈయన ఏం చెప్తారంటే, నాన్నగారు మీరు
ఆ ఆ టైము ఈ టైము లేకుండా ఎప్పుడు వేద పఠనం చేస్తున్నారు. పిల్లలు చదవలేకపోతున్నారు, తప్పుగా చదువుతున్నారు. మీరు అలా చెయ్యకూడదు. మీరు అలా చేస్తే వాళ్ళు మంద బుద్ధులుగా అవుతారు. అంటే ఎప్పుడు అదే పనిలో ఉంటే వాళ్ళకి బుర్రకెక్కదు కదా మాస్టర్స్. కామన్ చూడండి, మనం చదువు కూడా పిల్లల్ని ఎప్పుడు చదువు 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 అంటా ఉంటుంటే వాళ్ళకి ఎక్కిద్దాం. గంటల గంటలు బుక్స్ ముందు కూర్చున్నా వాళ్ళకి ఏమీ ఎక్కదు. అదే వాళ్ళు హ్యాపీగా ఒక్క అరగంట చదువుకున్నా వాళ్ళు చక్కగా వాళ్ళు చదివింది వాళ్ళ బుర్రకి ఎక్కిద్ది. సేమ్ ఇది అంతేనమాట. పొద్దున్న నుంచి రాత్రి దాకా అదే పనిగా వేదం నేర్పిస్తుంటే వాళ్ళకి పాపం నిద్రాహారాలు ఏమీ లేకుండా నేర్చుకుంటున్నారు చాలా ఓర్పుగా. చిన్నపిల్లలు కదా, వాళ్ళకి ఏమైంది, అలసట అనిపిస్తుంది అనమాట. అలసట అనిపించి ఆ స్వరం సరిగ్గా రావట్లేదు. ఆ సంగతే ఆయన చెప్తారనమాట. అప్పుడు ఏకపాదుడు నా కడుపులో ఉన్న బిడ్డని నువ్వు వేదం నేర్చుకుంటున్నారన్న ఆనందం ఉంది తనకి. కానీ అక్కడ ఆయన ఏం చేశాడు, ఒక ఈయన్ని ఆయన తప్పును చూపించారనమాట. ఇక్కడ చూడండి మాస్టర్స్, అంటే ఆయన చెప్పటం తప్పు అని కాదు ఇక్కడ. ఏమైంది అంటే గురుస్థానం, ఏకపాదుండి తన తండ్రిది గురుస్థానం కదా, ఆ గురుస్థానంలో ఉన్న వ్యక్తి యొక్క తప్పుని ఎత్తి చూపకూడదు కదా. అసలు నిజానికి అది మన పని కాదు కదా. మన పని ఏంటి, మనం కేవలం జ్ఞానం నేర్చుకోవటం మాత్రమే. ఆ గురువు యొక్క తప్పుని ఇంత చిన్న వయసులోనే ఎత్తి చూపావు అంటే ఇంకా ముందు ముందు నీకు విమర్శించే బుద్ధి వస్తుంది అన్న భావంతో ఆయన్ని శపిస్తారనమాట. ఏమని, నువ్వు కడుపులో ఉన్నప్పుడే నా నా వేదంలో ఉన్న తప్పుల్ని చెప్పావు కదా, తప్పు స్వరంతో చెప్తున్నారని, అష్టవంకర్లతో పుడతావు అని శపిస్తారనమాట. అయితే సుజాత ఇంకా ఆవిడ ప్రెగ్నెంట్ కదా, ఇంకా డెలివరీ డేట్ దగ్గర వస్తుంది అనమాట, ప్రసవించే టైము. పూర్వకాలంలో ఏంటంటే ఋషులు ఎక్కడో అడవుల్లో ఉండేవాళ్ళు కదా, వాళ్ళ దగ్గర అన్ని సరుకులు అవి కూడా ఉండవు, సామాను. ఈ కడుపుతో ఉన్న వాళ్ళు డెలివరీ టైం అప్పటికి ఏం చేస్తారంటే అక్కడున్న వాళ్ళకి అవసరమైన వస్తువుల్ని సామాగ్రిని అంతా సమకూర్చుకునేవాళ్ళు అనమాట. అయితే ఇలాగే ఆవిడ కూడా కొన్ని సరుకులు అవి చెప్తుందనమాట కావాలని. అయితే ఏకపాదుడు తన దగ్గర ఏమీ డబ్బులు లేవు, ఆయనకి వేరే పనేమి లేదు కదా, ఆయన ఎంతసేపు ఆ వేద పారాయణం చేయటంలోనూ చెప్పటంలోనే ఆయన ఆనందాన్ని పొందుతున్నాడు. ఆ గురువు ఋషుల దగ్గర ఎక్కడుంటది చెప్పండి డబ్బు. ఆయన అప్పుడు అంటారు, నేను రాజుగారైన జనకుడి దగ్గరికి వెళ్తాను, ఆయన దగ్గర వాగ్వివాదం జరుగుతుందంట, వేదములు ప్రశ్నోత్తరాలు జరుగుతున్నాయి అంట, అక్కడికి వెళ్తాను, దానిలో గెలిచి వాగ్వివాదంలో నేను నాకు కావలసిన సరుకులన్నీ తెస్తాను అని చెప్పి ఈయన బయలుదేరి వెళ్తారనమాట. జనకుడు ఏంటంటే జ్ఞానాన్ని పొందాలి అన్న తపనతో ఉంటారనమాట ఆయన. ఆయన ఏం చేస్తారు, ఆయన తపన్ని తీర్చుకోవటానికి వరుణుడి యొక్క కుమారుడైన వందితో ఇది ఏర్పాటు చేస్తారనమాట. ఆ వందిని గెలిచిన వారికి, వాగ్వివాదంలో గెలిచిన వారికి వాళ్ళు కోరుకున్నది ఏదైనా సమస్తం ఇస్తాను, ఓడిపోతే గనక వాళ్ళు జల నిమగ్నులై ఉండాలి అని చెప్తారనమాట. అప్పుడు ఈయన వెళ్తారు, వెళ్ళి ఆయనతో వాదనలో ఓడిపోతారనమాట. ఓడిపోయినప్పుడు రూల్ ప్రకారం ఏం చేయాలి, ఆయన్ని జల నిమగ్నం చేస్తారనమాట. అంటే ఆ జలంలో బంధించేస్తారు, ఆ జలంలోకి ముంచేస్తారనమాట. ఇదంతా అయిపోయిన తర్వాత సుజాతకి ఇంకేం చేస్తుంది, తను వాళ్ళ తండ్రి గారి దగ్గరే ఉంటది అనమాట. అక్కడే ఉంటది. సుజాత యొక్క తండ్రి ఉద్దాలకుడు అనమాట. ఆయన్నే ఈయన నాన్న అనుకుంటారనమాట, అష్టావక్రుడు. ఆయన అష్టావక్రులతో పుట్టాడు కాబట్టి ఆయన్ని అష్టావక్రుడు అని పేరు కూడా అదే పెట్టారు. అయితే ఈయనేమనుకునేవాడు, తాతగారినే నాన్నగా అనుకునేవాడు, ఆయనే నాన్న అనుకునేవాడు, వాళ్ళ అమ్మనేమో అక్క అనుకునేవాడు, ఆ నాన్న నాన్న అని పిలుస్తూ ఉండేవాడు. అయితే ఈ ఉద్దాలకుని యొక్క కొడుకు ఆయనకి శ్వేతకేతు అనమాట. ఆయనకి ఒక అసూయ వస్తుంది అనమాట.
వీడేంటి నన్ను మా నాన్నకు పుట్టలేదు కదా, మా నాన్న నాన్న అంటాడేంటి అని చెప్పి, అంటే ఆయన కొంచెం పెద్ద ఆయన, వాళ్ళ బావగారు వెళ్ళిపోయేటప్పటికే ఆయనకు ఒక 10 ఏళ్ళు ఏమో ఉండుంటాయి. ఒక చిన్న అసూయ అన్నది వస్తుందన్నమాట. నిజానికి శ్వేతకేతు ఒక పెద్ద అయిన తర్వాత ఆయన సరస్వతీదేవి యొక్క అనుగ్రహాన్నే పొందిన వ్యక్తి. ఇక్కడ చూడండి మాస్టర్స్, పిల్లలు ఎప్పుడైనా సరే ఏదన్నా ఒక్క తప్పు చేశారు అంటే వాళ్ళ మీద ఆ ముద్ర వేయకూడదు అనమాట. వీడు ఇంతే, ఎందుకు పనికిరాడు, వీడు సరైన వాడు కాదు అని ముద్ర ఎప్పుడు ఏ పిల్లల మీద కూడా వేయకూడదు. ఎందుకంటే వాళ్ళు మారుతారు, ఆ ఆ సమయం మారిద్ది, ఆ పరిస్థితిని బట్టి వాళ్ళు అలా ఉంటారు అంత మట్టికే. అందుకని ఎప్పుడైనా సరే ఆ పిల్లల విషయంలో ఏదన్నా ఒక తప్పు జరిగితే వాళ్ళ మీద ఆ తను అలాంటి వాడే అన్న ముద్ర మాత్రం ఎప్పుడు వేయకూడదు. అంటే కామన్ గా వచ్చింది కదా చిన్న వయసులో తనకి, అలా కొంచెం ఆయన ఇంకప్పుడు అప్పుడే కొంచెం పెద్దవాడయ్యాడు. అయ్యేపాటికి ఇంకా ఏం చేస్తా అంటే అష్టావక్రుడిని లాగేసి నీ తండ్రి ఆయన కాదు, వెళ్ళి వెతుక్కో మీ తండ్రిని అంటారు. ఇక్కడ చూసారు ధ్రువుడు స్టోరీలు కూడా సేమ్ అలాగే అదే పట్టుదలతో ఈయన కూడా, అంటే ఫస్ట్ ఈయనకి ఏడుపు వస్తుంది అనమాట, ఇదేంటి నా తండ్రి కాదంటున్నారు అని చెప్పేసి తల్లి దగ్గరికి వెళ్తాడు. తల్లి దగ్గరికి వెళ్ళి అక్క అనుకుంటాడు కదా తల్లిని, మరి నేనెవరిని, ఆయన నా తండ్రి కానప్పుడు అని అడుగుతాడనమాట. అడిగితే నువ్వు నా కుమారుడు అయ్యా, ఇలా మీ నాన్నగారు ఇలా జల నిమగ్నమై ఉన్నారు, ఇలా జనకుని కొలువులో అని చెప్తారు. అప్పుడు ఈయన నేను ఎలాగైనా మా నాన్నగారిని తీసుకొస్తాను అని పట్టుదలతో ఆయన ఏం చేస్తారంటే తాతగారి దగ్గర వేద పారాయణం నేర్చుకుంటారనమాట. వేద పఠనం జ్ఞానము అంతా నేర్చుకుంటారు. నేర్చుకొని ఈయనకి 10-12 ఏళ్ళు వచ్చిన తర్వాత జనకుని దగ్గరికి వెళ్తారనమాట ఆ కొలువుకి. అయితే దారిలో మధ్యలో భటులు ఆపేస్తారు. మరి చిన్నపిల్లోడిని లోపలికి వెళ్ళనివ్వరు కదా ఆ సభకి. పైపెచ్చి ఈయన అష్టవంకరలతో కూడా ఉన్నారు కదా, నువ్వు లోపలికి వెళ్ళకూడదయ్యా, చిన్నపిల్లలు వెళ్ళకూడదు అని చెప్తారు. చెప్తే ఆయన అంటాడు, నేను వృద్ధులు మాత్రమే వెళ్ళాలి అంటే, నేను శరీరపరంగా వృద్ధుణ్ణి కాకపోయినా నేను వృద్ధుడిని జ్ఞానపరంగా అని చెప్తాడనమాట. అవునా, అయితే ఈ ప్రశ్నకు సమాధానం చెప్పు అని ఆయన ఒక క్వశ్చన్ వేస్తారనమాట ద్వారపాలకుడు. ఏంటంటే 2 గద్దలు పైకి వెళ్ళి ఒకటిగా అవుతాయి, అటొక రెక్క ఇటొక రెక్క, ఆ 2 రెక్కలతోనే సాగుతాయి, ఏంటవి అని చెప్తారనమాట. అప్పుడు ఆయన చెప్తారు, అవి సూర్యచంద్రులు ఒకటిగా ఉంటూ 2గా మనకి కనిపిస్తాయి అని. అప్పుడు ఆయన వెళ్ళి జనకుడికి చెప్తారు, ఎవరో చిన్న బాలుడు వచ్చాడు, ఎంతో గొప్పగా చెప్తున్నాడు, మిమ్మల్ని కలవాలనుకుంటున్నారు అంటే ఆ జనకుడే వచ్చి తీసుకువెళ్తారనమాట. చూడండి రాజులు అప్పుడు ఆ జ్ఞానానికి అంత ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు అనమాట. ఆయనే స్వయంగా వచ్చి తీసుకువెళ్ళి ఆయన అడుగుతారు. అడిగితే ఈయన చెప్తారనమాట, నేను వందితో వాదన చేయటానికి వచ్చాను, మా నాన్నగారిని విడిపించుకు వెళతాను అని చెప్తారు. అయితే ఈయన ఇంత చిన్నవాడివి వందితో ఎలా గెలుస్తావు అంటే, నేను నేను చేస్తాను అని ఆయనతో కొంచెం వాగ్వివాదం చేస్తారనమాట. అప్పుడు ఈయన జనకుడు అనుకుంటారు ఈయన సామాన్యుడు కాదు అని చెప్పేసి అప్పుడు వందిని పిలిపిస్తారు. ఆ వందితో వాగ్వివాదం జరుగుతూ ఉంటది అనమాట. సంఖ్యల రూపంలో 1, 2 ఇలా అనుకుంటా దానికి సంబంధించినవి చెప్పుకుంటా ఇలా జరుగుతూ ఉంటది అనమాట. చివరికి వంది ఓడిపోతారు. ఓడిపోతే అప్పుడు జనకుడు చెప్పు అయ్యా నీకేం కావాలి అంటే, వందిని జల నిమగ్నం చేయండి, మా నాన్నగారితో పాటు వచ్చిన అంతకు ముందు ఓడిపోయిన వాళ్ళు ఉన్నారు కదా ఆ తర్వాత గాని, వాళ్ళందరినీ విడుదల చెయ్యండి అని చెప్తారనమాట. ఈ వందిని ఆ నీళ్ళల్లో ముంచగానే అందులో నుంచి అందరూ, అంతకు ముందు ఏ పురోహితులైతే జల నిమగ్నం అయ్యారో మొత్తం అందరూ పైకి వచ్చారనమాట. ఇక్కడ ఏంటంటే వంది వరుణకు దేవుడి కదా, అప్పుడు వరుణుడి యొక్క కుమారుడు కదా, ఆయన చెప్తాడు, మా నాన్నగారు ఇలా యజ్ఞం తలపెట్టారు, దానికి 100 మంది పురోహితులు కావాలి, కానీ మాకు 70 మంది మాత్రమే దొరికారు, మిగతా 30 మంది కోసం నేను దీనికి వచ్చాను,
వీళ్ళు సామాన్యులు కాదు, వాగ్వివాదంలో పాల్గొన్న వాళ్ళు ఎంతో ఎంతో జ్ఞానవంతులు. అందుకే వారిని నేను నా తండ్రి చేస్తున్న యజ్ఞానికి పంపించాను అని చెప్పారు. చెప్పినప్పుడు అప్పుడు అష్టావక్రుడు ఆయన యొక్క ఔదార్యతను చూసి ఆయన్ని ఎంతగానో పొగుడుతాడనమాట. తర్వాత ఏకపాదుడిని వచ్చిన తర్వాత తండ్రి కొడుకులకి ఇద్దరికి, అష్టావక్రుడికి జనకుడు సన్మానం చేస్తాడు. ఆయనకి జ్ఞానం అంటే చాలా ఇష్టం కదా. ఈ నుంచి ఆయన జ్ఞానాన్ని పొందాలి అని కొన్ని క్వశ్చన్స్ వేసి ఆయన దగ్గర నుంచి సమాధానం తీసుకుంటారనమాట. అప్పుడు ఏకపాదుడికి ఎంత ఆనందం వేసిద్దంటే, నాకు వేదం అంటే ఇంత ఇష్టము, నేను ఎప్పుడూ వేదం చెబుతూను వింటూను వల్లి వేస్తూను ఉన్నానే కానీ దాని యొక్క సారాన్ని నేను అర్థం చేసుకోలేకపోయానే. కానీ ఇంత చిన్న వయసులోనే నా కొడుకు ఎంత అద్భుతంగా ఆ వేదం యొక్క సారాన్ని, ఆ జ్ఞానాన్ని పొందాడు అని ఆయన చాలా సంతోషిస్తారనమాట. ఇక్కడ చూడండి మాస్టర్స్, మనం అనుకుంటాము ఏదో చదివేస్తేనో వినేస్తేనో వచ్చింది అని. కానీ దాన్ని ఎప్పుడైతే ఆధ్యాత్మిక కోణంలో మనం అర్థం చేసుకొని మన జీవితాల్లో దాన్ని అన్వయం చేస్తామో అప్పుడే మనకి సరైన జ్ఞానము అన్నది వచ్చినట్టు అనమాట. అయితే ఈయన ఇలా ఉన్నప్పుడు ఆయన ఎంతో సంతోషించి, నా కుమారుడికి నేను అనవసరంగా ఇలా శాపాన్ని ఇచ్చానే అని చెప్పేసి ఆయనకి శాపాన్ని విమోచనం చేసుకునే అవకాశాన్ని ఇస్తారనమాట. అంటే సరోవరానికి వెళ్ళి అక్కడ ఆయన స్నానం చేస్తే ఈ శాప విమోచనం అవుతుంది అని చెప్తారనమాట. అయితే ఇక్కడ వెళ్తారు ఆయన. వెళ్ళి ఆ స్నానం చేయగానే ఆయనకి ఆ శాపం పోయి చాలా అందమైన వ్యక్తిగా తయారవుతారనమాట, అద్భుతంగా. కానీ ఆయన అక్కడే కూర్చొని ఆ నీటి మీద కూర్చొని ఆయన యోగం చేస్తారనమాట, ధ్యానం. ఇక్కడ చూడండి మాస్టర్స్, ఈ ప్రక్రియ ఎంత అద్భుతమైందంటే ఆయన తను శాపాన్ని విమోచన చేసుకొని వెంటనే వచ్చేసేలా అక్కడ కూర్చొని ఆయన ధ్యానం చేశారు. ఓషో గారు వీళ్ళందరూ అలాంటి చేశారు అని మనం విన్నాం కదా. నీటి మీద వెళ్ళటం, ఇలాంటి తపోవనంలో కూడా సార్ చేపిస్తూ ఉంటారు, ఆ వాటర్ మీద తేలటము, ఇవన్నీ అలాంటి ప్రక్రియను ఈయన అక్కడ కూర్చొని చేశారనమాట. చేసిన తర్వాత ఆ తల్లిదండ్రులకు వాళ్ళకి సేవ చేసుకుంటూ ఆయన ముందుకు వెళ్తున్నారనమాట. ఇక్కడ చూడండి, ఆయన అలా వెళ్ళిన తర్వాత ఆయనకి శ్రీకృష్ణ భగవానుడు అంటే చాలా ఇష్టం అనమాట, నారాయణుడు అంటే. ఆ నారాయణ నామస్మరణ చేస్తూ ఆయన అనేక తీర్థాలు తిరుగుతూ ఆయన యోగంలో ఉన్నప్పుడు ఈయన ఇలా ఒక చాట ఆయన స్నానం చేస్తుంటే సరోవరంలో అప్సరసలు ఆయన యోగ సాధన చేసుకుంటూ ఉంటారు. అప్సరసలు వస్తారనమాట. ఆయన దృష్టిని మరల్చాలి అని చెప్పేసి వీళ్ళు ఎంతగానో ఆయన్ని అనేక రకాలుగా డాన్సులు చేసి అలా ఇలా ఆకర్షించాలని చూస్తారు. కానీ ఈయన ఏమాత్రము అనకుండా, అమ్మ ఇంకా ఆపండి, అవసరం లేదు, నేను ఏమాత్రము చెలించను, మీరు ఇలా డాన్సులు చేయాల్సిన అవసరం లేదు, ఆపేసేయండి నృత్యాలు అంటారు. అయితే వాళ్ళు అడుగుతారనమాట, అదేంటి అలా అంటున్నారంటే, నిజానికి మీ మీద నాకు కోపం లేదు, కావాలంటే మీకు నేను వరం ఇస్తాను అని చెప్తారనమాట. అప్పుడు అప్సరసలు అంటారనమాట, మాకు అన్నీ ఉన్నాయి కానీ మాకు ఒక కోరిక ఉంది, ఆ మూర్తికి భార్యగా ఉండాలన్న కోరిక ఉంది మాకు అని అడుగుతారు. అప్పుడు ఈయన ఒక వరం ఇస్తారనమాట. తర్వాత మీరు నెక్స్ట్ గోపికలుగా పుడతారు, శ్రీకృష్ణ భగవానుడికి భార్యలు అవుతారు అని వరం ఇస్తారనమాట. వరం ఇచ్చినప్పుడు వీళ్ళు వెళ్ళిపోతూ ఉంటుంటే రంభ వస్తుంది అనమాట, మళ్ళీ వెనక్కి వచ్చి
మీరు ఇచ్చిన వరము నిజంగా జరిగిద్దా అని డౌట్ వస్తుంది అనమాట ఆవిడికి. అడిగేపాటికి ఈయనకి కోపం వస్తుంది. కోపం వచ్చి ఏమంటారంటే, ఇది జరిగిద్దో లేదో నేను తర్వాత సంగతి, నేను ఒక శాపం అయితే ఇస్తున్నాను, అది మాత్రం ఖచ్చితంగా జరిగిద్ది. మీరు శ్రీకృష్ణ భగవానుడు శరీరం వదిలేసిన తదంతరం మీరు ఎంతో అవమానాన్ని పొందుతారు అని శాపమిస్తారనమాట. ఇక్కడ చూడండి మాస్టర్స్, మనకి ఇచ్చిన సంతోషం, ఇక్కడ మనం కూడా మన లైఫ్ లో ఏదన్నా ఒక సంతోషం గాని ఏదన్నా మనకి వచ్చిందనుకోండి, ఉన్నదాన్ని మనం అస్సలు పట్టించుకోము. అదే దుఃఖమో ఎవరన్నా ఏదన్నా శాపనార్థాల ఇలాంటి ఏదన్నా అన్నారు అంటే మాత్రం అది మాత్రం పట్టుకుంటాం మనం. సేమ్ అలాగే ఇక్కడ రంభ కూడా ఆయనకి ఇచ్చిన వరాన్ని ఆవిడ అనుమానించింది, దాంతో శాపం తీసుకుంది. ఆ చివర వాళ్ళు తర్వాత అర్జునుడు తీసుకువెళ్తుంటే దొంగలు పట్టడం, ఇదంతా స్టోరీ తెలుసు కదా, భాగవతంలో ఉంది. అలా జరిగిద్ది అనమాట. ఆ తర్వాత అష్టావక్రుడు శ్రీకృష్ణ భగవాను సందర్శించడానికి ఇంతకన్నా ముందనమాట, ఆయన ఇంకా శాప విమోచనం కానప్పుడు శ్రీకృష్ణ భగవాన్ దగ్గరికి వెళ్తే రాధాదేవి నవ్విద్దనమాట, ఎంత చక్కటి జ్ఞానం ఉంది అని. అయితే ఆయన చూసి ఏమనుకుంటాడు, రాధాదేవి ఆయనలో ఉన్న వంకరల్ని చూసి నవ్వుతుందేమోనని కోపం వస్తుంది ఆయనకి. కోపం వచ్చి శపించిపోతాడు. అప్పుడు కృష్ణ భగవానుడు ఆపుతారనమాట. అష్టావక్ర, నిన్ను రాధాదేవి నువ్వు అష్టవంకరలతో ఉన్నావని కాదు, నీలో ఉన్న జ్ఞానానికి ఆవిడ ఎంతగానో ఆనందించి ఆ చిరునవ్వు వచ్చింది ఆవిడికి. నువ్వు అలా అనుకుంటే ఎలా, నీకు నువ్వు అని ఆయనకి జ్ఞానం వచ్చేస్తారనమాట. ఆ తర్వాత క్రమంలో ఈయన ఆ శ్రీకృష్ణ చివరి అంతంలో ఆ శ్రీకృష్ణ భగవాను దగ్గరికి వెళ్ళి ఉంటారు. ఆయన మరణానంతరం కూడా శ్రీకృష్ణ భగవానుడే ఆయనకి అన్ని అంత్యక్రియలు చేస్తారనమాట. ఇక్కడ చూడండి మాస్టర్, ప్రతి ఒక్కటి మనం కూడా చూడండి, ఎవరన్నా నవ్వినా మాట్లాడినా ఏదన్నా కొంచెం వాళ్ళు కొత్త వేరుగా కనిపించినా మనం ఎంతసేపు మన్ని చూసే నవ్వారు, మన్నే అన్నారు అన్న భావనతో చాలా మంది ఉంటారు కదా. అలా ఎప్పుడూ ఉండకూడదు అన్నది అష్టావక్రం నుంచి నేర్చుకోవచ్చు అనమాట. అయితే అష్టావక్ర మహర్షి గారు 41 మాస్టర్స్ లో అరుణ మేడంకి ఇచ్చిన సందేశాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాము. ఇక్కడ ఉన్నది ఉన్నట్టు చదువుకుంటూ మనం ఆ జ్ఞానాన్ని తెలుసుకుందాం మాస్టర్స్. జూలై 25, 1994 ఉదయం 9:45 ఈనాడు భారీ ఎత్తున వినాశనం అనేది ప్రపంచంలో ఒక చోట కాకపోతే మరొక చోట జరగడం సర్వసాధారణమైపోయింది. ప్రపంచంలో ప్రతిదీ తిరోగతిలో ఉన్నది. భూమి మీద జీవరాశుల్లో చాలా జాతులు అంతరించిపోయే దశకు చేరుకున్నాయి. త్వరితంగా మనుషులు స్వార్థంగా తయారయ్యేట కాకుండా తమ ఇరుగు పొరుగు వారిని, స్నేహితులను గాని మానసికంగా, ఆర్థికంగా ఎలాంటి కష్టాల నుండి అస్సలు పట్టించుకోలేదు. అదేమిటో, ఈ మనుషులు ఆధ్యాత్మికంగా ఎదగటానికి టైం చాలడమే లేదు. ఇక్కడ చూడండి మాస్టర్స్, ఇప్పుడు ఈ చెట్లు, పక్షులు ఇవన్నీ ఎలా అంతరిస్తున్నాయి? మనం చేసే పనుల వల్లే కదా. మనం ఈ చెట్లుని వీటన్నిటిని నరికేయటం వల్ల జీవరాశులు వాటి యొక్క స్థానాన్ని, వాటి యొక్క అవి నివాసం ఉండే స్థలాన్ని అవి కోల్పోవడం కారణంగా వాటికి కావలసిన ఆహారం కూడా వాటికి అందటం లేదు. అలా అంతరించిపోతూ వస్తున్నాయి అన్నమాట. పోనీ ప్రకృతి నుంచే కాదు, కనీసం మన మనుషుల్లో అయినా ఇరుగు పొరుగు వాళ్ళు ఎలా ఉన్నారు అని కూడా కనీసం పట్టించుకోవట్లా. ఇక్కడ పట్టించుకోవటము అంటే మనం వెళ్ళిపోయి వాళ్ళ కష్టాలన్నీ మన మీద వేసుకొని తీర్చేయటం అని కాదు, వాళ్ళని ఆ కష్టాల్లో నుంచి ఎలా బయటికి రావాలి అన్న మార్గాన్నైనా మనం అందించాలి కదా. ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చాము, ఒక మార్గంలో ఉన్నాము, దీని ద్వారా మనం చక్కగా మన కష్టాల నుంచి బయటకు వస్తున్నాం కదా. ఇదే ఎవరైతే కష్టాల్లో ఉన్నారో మన పక్క వాళ్ళు అవ్వచ్చు, ఎవరైనా వాళ్ళకి మనం అందించాలి. అప్పుడు
వాళ్ళు కూడా వాళ్ళ కష్టాల నుంచి బయటికి వస్తారు కదా. అలా ఇప్పుడు ఎవరూ లేరు అని అప్పుడు చెప్తున్నారనమాట మాస్టర్స్, కొంతమంది లేరు అని. అదేమిటో మనుషులందరూ ఆధ్యాత్మికంగా ఎదగాలి అంటే టైం లేదు అంటారు కదా అని అంటున్నారు. నిజంగా నేను కూడా ఫస్ట్ లో వచ్చినప్పుడు జస్ట్ కర్మ విపాకానికే మేడంకి నేను మేడం నాకు కుదరదు, అస్సలు నాకు టైం చాలదు అని చెప్పిన దాన్ని నేను కూడా. నిజంగానే మనకి ఫస్ట్ లో అలాగే అనిపించింది, అసలు అస్సలు టైం లేదు, మనకి ఎంత పని ఉందో అనుకుంటాము. కానీ మనం ఎప్పుడైతే ఆ జ్ఞానాన్ని పొందుతూ ముందుకు వెళ్తామో ఆటోమేటిక్ గా మన ఎదుగుదల, మనకి ఆ టైం అన్నది సెట్ అయింది. ఎలా వస్తుంది అంటే ఒకప్పుడు టైం లేదన్నోళ్ళమే చాలా టైంని కేటాయించగలుగుతాం కదా. ఫస్ట్ మనం ఎవరమైనా సరే అంతే అనుకుంటారు, ఆధ్యాత్మికంగా ఎదగటానికి టైం లేదనే అంటాం ఎవరమైనా. ప్రతి ఒక్కడు తీరిక లేకుండా పరిగెత్తుతున్నారు, వారికి కావాల్సిందల్లా డబ్బు డబ్బు డబ్బు. అదేం విచిత్రము, డబ్బును మించింది ఈ ప్రపంచంలో ఏదీ లేకుండా పోయింది. ప్రతి ఒక్కళ్ళు ఆడగాని మగగాని పనులంటూ పరుగులు, కుటుంబానికి తెచ్చిపోయేట ఆరాటం. పాపం వాళ్ళని చూస్తే నాకు జాలి వేస్తుంది. సంఘంలో హోదా, ఆర్థికంగా పరపతి అంటూ ఆ ముసుగులో తమ ఆస్తులు తత్వాన్ని చాలా చాలా లోతున పూడ్చిపెట్టేశారు. వాళ్ళ స్వభావాన్ని, వాళ్ళ తత్వాన్ని వాళ్ళు చాలా లోతుగా పూడ్చిపెట్టేశారంట. ఇది ఇక్కడ చూడండి మాస్టర్స్. అంతే కదా, మనం తెల్లారి లెక్సిన కాంచి హడావుడిగా పరుగులు పెడుతున్నాం. నిజానికి మనం అంటూ మన ఎదుగుదలకు కానీ ఈ శరీరం తెచ్చుకొని ఎందుకు వచ్చామా అన్న భావన కానీ ఏమీ లేదు. ఇప్పుడు అవసరమైన వాళ్ళు పరుగులు పెడుతున్నారు అనుకుంటే, అవసరం ఎంతో కొంత ఉన్నా కూడా పరుగులు పెట్టే వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా నిజానికి. సంపాదించి కూడా ఇంకా ఇంకా వాళ్ళ పిల్లలకి, వాళ్ళ తరతరాలకి సంపాదించాలి అన్న ఆరాటంలో వెళ్ళే వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా. వాళ్ళకి వాళ్ళు కూడా టైం ఇవ్వకుండా వాళ్ళు ఆ టయాన్నంతా అనవసరంగా వృధా చేస్తున్నారు. ప్రతి చోట బలి అయిపోయే వాళ్ళు ఎవరు అంటే చిన్నపిల్లలు, వారి యవ్వనంలోనికి అడుగు పెట్టుతున్న వాళ్ళు ఎంతసేపు తమ తల్లిదండ్రుల ఇష్టాలకు సమయాలకు అనుగుణంగా సర్దుకుపోవలసిందే. మనమంతా ఒక వయసు వచ్చాక, అంటే కాస్త పెద్దవాళ్ళం అయ్యాక జీవితంలో సర్దుకుపోవటం వచ్చింది. కానీ ఇప్పటి పిల్లలు కూడా జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. పుట్టినప్పుడు నుండే టైము, తల్లిదండ్రులకు ఆఫీసులకు పరుగు వెళ్తాం లాంటివి వాళ్లకు ప్రతిరోజు అలవాటు అవుతున్నాయి. అమ్మా నాన్న ఇంట్లో ఉండటం అనేది వాళ్లకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అది అర్థం చేసుకోవటం చాలా కష్టమైపోతుంది. అంతే కదా మాస్టర్స్. నిజంగా ఇక్కడ పిల్లలు ఎంత మానసిక ఒత్తిడికి గురవుతున్నారు చెప్పండి. ఉదయాన్నే లెగవటంతో మొదలుపెట్టి మనం బయటికి వెళ్ళిపోవాలి, మన ఉద్యోగాలకి మనం వెళ్ళిపోవాలి అని చెప్పి మనం ప్రెజర్ పడుతున్నాం అనుకుంటున్నాం. మనం వంట చేయాలి, పిల్లల్ని రెడీ చేయాలి, క్యారేజీలు కట్టుకోవాలి, వెళ్ళాలి అనుకుంటున్నాం. కానీ మనకి తెలియకుండానే ఆ పిల్లల మీద ఎంత ఒత్తిడి పడుతుంది. గబగబా లేపేస్తారు, గబగబా రెడీ చేస్తారు, పదండి పదండి అని తోసేస్తాం కదా. అదే తల్లిదండ్రులు ప్రేమగా ఆ పిల్లని, అదే టైం ఉందనుకోండి, మనం ఏం చేస్తాం, చాలా నిదానంగా వాళ్ళకి ప్రేమను అందిస్తూ ఎంత చక్కగా వాళ్ళని పంపిస్తాము కదా. అంటే మనం ఒక ఏజ్ వచ్చిన తర్వాత, మనకి బాధ్యతలు పెరిగిన తర్వాత మనం ఒత్తిడికి గురవుతున్నాం. కానీ ఆ పిల్లలు చిన్న వయసు నుంచే ఒత్తిడికి గురవుతున్నారు అన్నమాట. సాయంత్రం ఈవినింగ్ ఇంటికి వచ్చేపాటికి కూడా అదే హడావుడి. అటు వీళ్ళ ఆఫీసుల నుంచి వస్తారు, వీళ్ళు స్కూల్ నుంచి వస్తారు, సేమ్ వాళ్ళు అలసిపోయి వస్తారు, మళ్ళీ ఇంట్లో పని ఒత్తిడి. ఈ పిల్లలు స్కూల్లో అలసిపోయి వస్తారు, కానీ వాళ్ళ మీద చికాకు పడుతూ ఉంటాం కదా. అదే చెప్తున్నారు, ఎప్పుడన్నా అమ్మా నాన్న ఇంట్లో ఉంటే వాళ్ళకి ఆశ్చర్యంగా ఉంటుంది అనమాట, ఏంటి ఈ రోజు ఇంట్లో ఉన్నారు అని. అలా అయిపోయాము. మనలో సహజంగా ఉండే ఆడుకోవటం, ముద్దాడటం, బిడ్డలతో గడపటం లాంటివన్నీ ఏమైపోతున్నాయి. కుటుంబ సభ్యులందరితో కలిసి కూర్చొని ఆనందించాలనే కోరిక ఎటుపోయింది.
ప్రపంచమే చిన్ని చిన్ని ముక్కలైపోతుంటే మనందరం ఏం చేస్తున్నాం? ప్రతి చోట ఎంతెంత బీభత్సాలు జరుగుతుందో మీరంతా చూడటం లేదా? దానికోసం ఎదురు చూస్తున్నారు మీరు. మీరెందుకు ఈ ప్రపంచంలో పుట్టారు? ఇలా పరుగులు పెడతానికైనా? ఎవరికైనా సంతోషంగా ఉన్నారా? మీ వరకు మీరైనా సంతోషంగా ఉన్నారా? ఎవరైనా తాము సంతోషంగా ఉన్నాము మనసు విప్పి మీకు చెప్పుకున్నారా? లేదు. పందెం కడతాను, ఒక్కళ్ళు కూడా సంతోషంగా లేరు. ఇక్కడ చూడండి, నిజానికి పిల్లలకి మన మన ప్రేమను అందిస్తున్నామా? అందించలేకపోతున్నాం కదా. అంటే ఇక్కడ ఇక్కడ చూడండి మాస్టర్స్, ఒక కుటుంబ సభ్యులు కూర్చొని కలిసి మాట్లాడుకున్నారనుకోండి, వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఎనర్జీని కూడా వాళ్ళు అందరూ సమానంగా పంచుకోగలుగుతారు. ఆ కుటుంబ పెద్ద యొక్క అంటే అవగాహన, ఒకళ్ళ భావాలని ఒకళ్ళని ఒకళ్ళు అర్థం చేసుకునే పరిస్థితి ఉంటుందన్నమాట. అలా కాకుండా రావటము, హడావుడిగా వెళ్ళటము, హడావుడిగా వస్తాము, పడుకోవటము, లేకపోవటము, పరిగెడటము, ఇలాగే ఉన్నారనుకోండి, అది ఒక కుటుంబ వ్యవస్థ లాగా ఉంటుందా చెప్పండి? మొత్తం యాంత్రికంగానే మారిపోయింది అనమాట. దీనికోసమైనా మనం వచ్చింది కాదు కదా. మన ఉన్నతిని, మన ఆత్మ ఎదుగుదలని పెంచుకోవటానికి మనం ఈ శరీరం తీసుకొని వచ్చాం. కానీ మనం ఎవ్వరూ ఆ పని చేయకుండా ఎంతసేపు ఈ భౌతికతలో పడి పరుగులు పెడుతున్నాం. పోనీ దాంట్లో ఏమైనా సంతోషంగా ఉన్నామంటే అస్సలు లేము కదా. ఎవ్వరూ సంతోషంగా లేము. మీరంతా సంతోషంగా లేరు. ఎందుకో తెలుసా? ఈ సమాజం కోసము, మీ చుట్టూ ఉండే ఈ బుద్ధి లేని మనుషుల కోసము మీ మీద మీరే రుద్దుకున్న పనికి మాలిన ప్రమాణాల కోసము మీ అసలు సిసలైన స్వభావాన్ని మీరు గాలికి వదిలేశారు. సరేలేండి, మీ అందరి కోసము నా దగ్గర ఒక మాస్టర్ ప్లాన్ ఉంది. అది అవటానికి చిన్నదే అయినా అద్భుతాల్ని సృష్టిస్తుంది. చూడండి, మీరు సంతోషంగా లేరు, సరే కానివ్వండి, కానీ నేను ఒక మంచి ఉపాయాన్ని చెప్తాను మీ అందరికి, మిమ్మల్ని మీరు మార్చుకోవటానికి అని చెప్తున్నారనమాట మాస్టర్ ఇక్కడ. అయితే మీ నుంచి నాకు అభయం కావాలి. అదేమిటంటే, ఈ ప్లాను ఆచరించటం మొదలు పెట్టాక మధ్యలో ఆపకూడదు, లేదా అసలు దాని జోలికే రావద్దు. దీనికోసం మీరు రోజుకు 5 నిమిషాలు మాత్రమే పడుతుంది. మీకు ఇంకా ఎక్కువసేపు గడపవలసి వస్తే దాని వలన మీరు మరింత ముందుకు సాగుతారు. నా దగ్గర ఒక మాస్టర్ ప్లాన్ ఉంది, మీరు దాన్ని గనక పాటిస్తే మీరు ఇంకొంచెం ముందుకి మీ జర్నీని ఇంకా ముందుకి తీసుకువెళ్ళగలరు, నేను చెప్తాను అని చెప్తున్నారు. అదేంటి అంటే, మీ అందరిలోనూ అంతర్భావన అనేది ఉంటుందని మీరు ఎప్పుడైనా గమనించారా? మీ లోపల ఒక భావన అన్నది ఉంటుంది, దాన్ని ఎప్పుడైనా మీరు పరిశీలించుకున్నారా అని చెప్తున్నారు. పాయింట్స్ చెప్తున్నారు. ఫస్ట్ పాయింట్, మీ మనోభావాలను గమనించండి. ఒక్క పరిస్థితికి ఇంకో పరిస్థితికి మీరు ఎలా స్పందిస్తున్నారో గమనించండి అంతే. ఇక్కడ చూడండి, మనం ఒక విషయానికి ఇంకో విషయానికి, అంటే ఇప్పుడు ఒక పరిస్థితి ఉంది, దానికి మనం ఎలా స్పందిస్తున్నాము, అవతల వ్యక్తి ఎలా స్పందిస్తున్నారు, వేరు వేరు సందర్భాలకి మన స్పందన ఎలా ఉంటుంది అని మనని చూసుకోమంటున్నారు. మనని మనం అబ్జర్వ్ చేసుకోమని చెప్తున్నారు అనమాట. సెకండ్, మనుషులను వాళ్ళ భావావేశాలను గమనించండి. మీ భావాలకు వాళ్ళ భావాలకు ఏదన్నా తేడా గమనించారా? మీరు చూసుకోండి. ఒకవేళ తేడా ఉందనిపిస్తే మీరు ఎందుకు అలా వేరే రకంగా ఫీల్ అవుతున్నారో చూసుకోండి. అంతే కదా మాస్టర్స్. ఇక్కడ ఒక విషయం, ఇక్కడ పరిస్థితుల్లో మన భావానికి మరొకరి భావాలకి చాలా తేడా ఉంటుంది. అంటే ఒక్కొక్క సందర్భాన్ని బట్టి మనం ఒకలాగా రియాక్ట్ అవుతాము, ఒక్కొక్కళ్ళు ఇంకోలాగా రియాక్ట్ అవుతారు. వాళ్ళు అలా రియాక్ట్ అయ్యారు, మనం ఎందుకు రియాక్ట్ అవ్వలేదు అంటే, అంటే వాళ్ళ స్థితి అది, వాళ్ళు ఏ కోణంలో అయితే ఆలోచిస్తున్నారు అన్న భావన మనం వాళ్ళ స్థితిలోకి వెళితే వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారు అన్నది మనకు అర్థమైద్ది అనమాట. నేను ఇలా ఎందుకు ఆలోచిస్తున్నాను అని మళ్ళీ మనం అర్థం చేసుకుంటూ ఉంటే
మనం ఏ స్థితిలో ఉన్నాము అన్నది మనకి అర్థమైంది. అలా ఆ భావనల్ని అర్థం చేసుకోండి. మనం ఎందుకు ఇలా ఆలోచిస్తున్నాము, వాళ్ళు అలా ఎందుకు ఆలోచిస్తున్నారు అన్నది ఒక్కసారి మీరు పరిశీలించుకోండి అని చెప్తున్నారు. 3 పిల్లలు మనకు అద్భుతమైన వరాలు. వాళ్ళను ఈ ప్రపంచంలోకి మీరు తెచ్చారని గర్వపడకండి. మీకు పిల్లలుగా పుట్టాలని వాళ్ళు ఎంచుకున్న సంగతి అర్థం చేసుకోండి. వాళ్ళు మీకంటే ఎంతో ముందున్నారు. వాళ్ళకి ఏమైనా ఆధ్యాత్మిక ప్రశ్నలు అడగండి. ఇక్కడ చూడండి, మనం ఏమనుకుంటాము పిల్లల్ని, ఆ వాళ్ళకి ఏం తెలుసు, చిన్నపిల్లలు మన తర్వాత వచ్చారు అనుకుంటాం కదా. కానీ మీరు ఎప్పుడు వాళ్ళని మీరు ఇక్కడికి తీసుకొచ్చారు ఈ లోకానికి అని ఎప్పుడు గర్వపడకండి. వాళ్ళు ఇక్కడికి రాతలుచుకొనే మన్ని ఎంచుకొని వచ్చారు. వాళ్ళే మన్ని ఎంచుకొని వచ్చారు అన్నది మీరు గుర్తుంచుకోండి. వాళ్ళు ఎంతో ఉన్నతమైన ఆత్మలు అని చెప్తున్నారనమాట. ఒక్క మాట చెప్పు, వాళ్ళని కొన్ని ఆధ్యాత్మిక ప్రశ్నలు అడగండి, మీకే తెలిసిద్ది అని చెప్తున్నారు. ఒక మాట చెప్పు, జంతువులు మొక్కలు జన్మల గురించి ఏమనుకుంటున్నారు లాంటివి అన్నమాట. ఇలాంటి క్వశ్చన్స్ వేయండి. అయితే దయచేసి మీరు ఎలా చాలా ఓర్పుగా ఉండండి. వాళ్ళకే మీకంటే బాగా తెలుసునని వాళ్ళకు చెబుతూ వాళ్ళు అంతరాలలో ఉన్న జ్ఞానాన్ని బయటికి లాగటానికి ప్రయత్నించండి. ఇప్పుడు మనం ఇలాంటి ప్రశ్నలన్నీ అడగమంటున్నారు. జంతువులు మొక్కలు ఇలాంటి వాటి గురించి నువ్వేమనుకుంటున్నావు అని. మనం చూడండి, ఏదైనా క్వశ్చన్ అడుగు పిల్లల్ని, వాళ్ళు సమాధానం చెప్పే లోపే వాళ్ళకి ఏం తెలుసులే అన్నట్టు మనం ఏదో ఒకటి చెప్పేస్తూ ఉంటాం. కానీ మీరు అలా తొందరపడబాకండి. కొంచెం జాగ్రత్తగా ఓర్పుగా అడగండి. నువ్వు చెప్పగలవు అన్న ప్రోత్సాహాన్ని ఆ విషయంలోనే కాదు మాస్టర్, చదువైనా ఏదైనా సరే, వాళ్ళని ఎప్పుడైతే మనం ప్రోత్సహిస్తామో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు ఉన్నతంగా ఎదుగుతారు. అలాగే మనం అడిగే ఆధ్యాత్మిక క్వశ్చన్లకు కూడా వాళ్ళ సమాధానాలు చెప్తారు. మొదట టీవీ చూస్తూనో ఆడుకుంటూనో మీ బిడ్డతో కొంత సమయాన్ని గడపడం నేర్చుకోండి. వాళ్ళు అందులో నిమగ్నమైపోయి ఉండగా మీరు వాళ్ళ దగ్గర ఉండండి. ఆ ఆట ఆడటము, టీవీ చూడటము పూర్తి కానివ్వండి. ఆ బిడ్డను అభిప్రాయం అడగండి. అయితే మీ ప్రశ్న సూటిగాను, ఆ బిడ్డ పట్ల ఎలాంటి విమర్శ సంధించకుండా ఉండాలి. ఆ బిడ్డను జీవిత నాటకం చూడనివ్వండి. ఎంజాయ్ చేయనివ్వండి. పుట్టుక మొదలుగా పెరగటం, క్రమంగా వచ్చే శారీరక మార్పులు, జుట్టు కట్టడం, శారీరక మానసికంగాను శారీరకంగాను మానసికంగా కూడా చివరికి చనిపోవటం వరకు అన్ని తెలుసుకోనివ్వండి. మీరు పిల్లల్ని ఏమన్నా అడగదలుచుకున్నాం అనుకోండి, మనం ఎలా అడగాలి? వాళ్ళు టీవీయో ఆట ఏదో ఒకటి చేస్తా ఉంటారు కదా. మనం కూడా అక్కడ ఉండి కాసేపు ఆ పిల్లలతో ఆడుకోవటమో, లేదా మనము వాళ్ళతో కలిసి ఆ టీవీ చూడటమో, వాళ్ళు ఏదైతే ఎంజాయ్ చేస్తున్నారో దాన్ని అది కంప్లీట్ అవ్వనివ్వండి మొత్తం. మధ్యలో వాళ్ళని డిస్టర్బ్ చేయొద్దు. అలా ఎప్పుడైతే వాళ్ళు అది పూర్తయిందో ఆ ఆట కానీ ఆ టీవీ చూడటం కానీ, అప్పుడు మీరు మీ క్వశ్చన్ ని వాళ్ళని సూటిగా అడగండి. కానీ మీరు వాళ్ళని విమర్శించినట్టు అడగకూడదు. విమర్శించడం అంటే చెప్పరా, నువ్వు చెప్తావో లేదో చూద్దాము అన్నట్టు కాకుండా, చక్కగా దీనికి నువ్వేమనుకుంటున్నావమ్మా అని చక్కగా వాళ్ళని అడిగారనుకోండి, వాళ్ళని అడగాలి. ఇక్కడ ప్రేమ అంటే మనం కామన్ గా ప్రేమ అంటే ఏమనుకుంటాము? వాళ్ళకి అవసరమైనవి ఇవ్వటము కదా. వాళ్ళకి అవసరమైనవి, అవసరం లేనివి మొత్తం అన్ని సమకూర్చి పెట్టడం కామన్ గా ప్రేమ అనుకుంటాం. కానీ ఇక్కడ ఏంటంటే, వాళ్ళంతటే వాళ్ళు ఏదైనా వాళ్ళకు వచ్చిన ఏదైనా సమస్యను గాని దేన్నైనా వాళ్ళంతట వాళ్ళు దాని నుంచి బయటపడగలిగిన శక్తి వాళ్ళకు ఉండాలి. వాళ్ళలో వచ్చే మార్పుల్ని కానీ బయట వ్యవస్థని కానీ అర్థం చేసుకునే స్థితిలో ఉండగలిగే లాగా మనం వాళ్ళకి ఆ జ్ఞానాన్ని ఇస్తూ పెంచగలగటం ప్రేమ అంటే.
కానీ కామన్ గా ఏమనుకుంటాం, వాళ్ళు అడిగింది అడిగినట్టు కొని పెడతాము, లేదు వాళ్ళు అడిగినా అడగకపోయినా వాళ్ళ అవసరాలన్నీ తీర్చేయటము, దీన్ని ప్రేమ అనుకుంటాం కదా. అది కాదు ప్రేమ. కాకపోతే వాళ్ళకు వస్తున్న డౌటుల్ని క్లారిటీ చేయాలి మనం. అంతేగాని వాళ్ళ లైఫ్ ని వాళ్ళని బతకనీయకుండా అంతా మేదేసేసుకుని, అమ్మో మా అబ్బాయి కష్టపడుతున్నాడు, మా అమ్మాయి కష్టపడుతుంది అని. చిన్న పిల్లలప్పుడే కాదు, పెద్ద అయ్యాక కూడా ఉమ్, అస్సలు కష్టం అన్నది తెలియకుండా పెంచే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అత్తగారిళ్ళకి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆ, వాళ్ళ స్థితి, వాళ్ళ పరిస్థితుల్లోకి వెళ్ళిపోయి వీళ్ళు ఆలోచించేసి వీళ్ళు సమాధానాలు చెప్పి అలా విడిపోయినవి కూడా చాలా ఉన్నాయి కదా మాస్టర్స్. అలా చేయకండి, అది ప్రేమ కాదు. వాళ్ళకు వచ్చిన సమస్యను వాళ్ళే ఎదుర్కోగలిగిన శక్తి, ధైర్యాన్ని మనం ఇవ్వటమే అసలు నిజమైన ప్రేమ అనేది చెప్తున్నారనమాట. ఇవాళ మీ బిడ్డ స్కూల్లో వెనకబడి ఉండవచ్చు, తరచూ ఏదో ఒక మానసిక ఒత్తిడికి లోనై ఉండవచ్చు, పక్క తడుపుతూ ఉండవచ్చు, మాట్లాడకుండా ఎవరితో కలవకుండా ఉండవచ్చు, ఆడుకోకుండా ఉండవచ్చు. అదంతా మీరు తనను సరిగ్గా పట్టించుకోకపోవటం వల్లనే. చూడండి, మన పనుల్లో మనం బిజీగా ఉంటాము, వాళ్ళని ఏం పట్టించుకోము, వాళ్ళు ఒక మానసిక ఒత్తిడికి గురవుతారు కదా పిల్లలు. అలా ఒత్తిడికి గురైనప్పుడే ఇలాంటి సమస్యలు వస్తాయి. సరిగ్గా చదువుకోకపోవటము, ఆ కలవరు కూడా పిల్లలు. ఆడుకో ఆడుకో అని చెప్పినా కూడా వెళ్ళరు, ఆడుకోరు కొంతమంది పిల్లలు. ఎందుకంటే వాళ్ళు మానసిక ఒత్తిడికి గురైపోతున్నారు. మనం వాళ్ళకి ఆ టైం ఇవ్వట్లా, వాళ్ళతో ప్రేమగా మాట్లాడేది, వాళ్ళకున్న ఇబ్బందిని తెలుసుకోవటానికి మనం ఇవ్వట్లా వాళ్ళకి టైం. పిల్లలదే సారీ 4 ఏమో వీడియోస్ ఉన్నాయి, చిన్న పిల్లల గురించి కానీ టీనేజర్స్ గురించి కానీ చెప్పిన వీడియోస్. ఒక్కసారి అవి చూడండి. ఎగరలేని సీతాకోక చిలుకలు, ఇలా ఆ, ఆ, మనం మన ఆలోచనలు, మన భావనలు అన్ని వాళ్ళ మీదే రుద్దుతాం. వాళ్ళు ఎలా అనుకుంటున్నారు, వాళ్ళకి ఏది ఆనందం ఇస్తుంది అన్నది కూడా మనం అవగాహన చేసుకోలేమన్నమాట. కాబట్టి ఫ్రెండ్స్, మిమ్మల్ని నేను కోరుకునేది ఏమిటంటే, మీ జీవిత కాలంలో మీకు కలిగే ప్రతి భావము ముఖ్యమే, దాన్ని అర్థం చేసుకోండి. ఈనాడు పిల్లలకు ముఖ్యంగా కావలసినది ప్రేమ. మీకు అవసరమైనవి భద్రత, మానసిక సుఖము. అది మీకు సాధ్యపడేది ఎలాగంటే, మీకు చాలా కూర్చు ఎలా కూర్చుంటే సుఖంగా హాయిగా ఉంటుందో అలా కూర్చొని 2 చేతులు వేళ్లు కలుపుకొని కళ్ళు మూసుకొని నెమ్మదిగా గాలి పీలుస్తూ వదులుతూ గమనించండి. ఇదే ధ్యానం అంటే. ఒక్క 5 నిమిషాల పాటు చేయలేరా మీరు దానిని? చూడండి ఫ్రెండ్స్, ఆఫీసుల్లో కూర్చొని ఉన్నా కూడా మీరు దీనిని చెయ్యవచ్చు. టాక్సీలో గాని, రైల్లో గాని, బస్సులో గాని, ఆఫీసులో గాని ఎలా అయినా చేయవచ్చు. మీకు ఎక్కడ బుద్ధి పుడితే అక్కడ చేయగలరు. దీనికి రూల్స్ అంటూ ఏమీ ఉండవు. చూడండి, మానసిక హ్యాపీనెస్, సుఖము ఎక్కడి నుంచి వచ్చింది అంటే ధ్యానం వల్ల. మనం అదే కదా చేసేది. 2 చేతులు జోడించి కళ్ళు మూసుకొని మీ శ్వాసను గమనిస్తూ ఉండండి. ఆనాపానసతి అది చెయ్యండి అని చెప్తున్నారనమాట. గమనిస్తూ గాలిని పీల్చి వదులుతడం ఎందుకంత ముఖ్యమో ఇప్పుడు మీకు చెప్తాను. చూడండి, మనం చుట్టూ ఉండే ప్రతిదీ చాలా కలుషితమైపోయి ఉంది. మనం మనమంతా విషపు గాలిని పీలుస్తున్నాం. దానిలో మన శరీరాన్నే కాదు, మన ఆలోచన విధానాన్ని కూడా నాశనం చేసుకుంటూ ఉన్నాము. అయితే ఇలా గమనిస్తూ గాలి పీల్చటం వల్ల బహు స్వచ్ఛమైన విశ్వశక్తిని మన శరీరంలోనికి ప్రసవింప చేస్తాము. ఈ శక్తితో మీరు పూజ చేస్తే మాస్టర్స్ అందరూ చేసే అద్భుతాలు మనందరము కూడా చేయగలుగుతాము. ఈ చిన్న ప్రక్రియను అనుసరించటం ద్వారా మీరందరూ కూడా వాళ్ళంత సంతోషంగా ఉండగలుగుతారు. బ్రతికున్న మిగిలిన మాస్టర్స్ నుంచి కూడా మీకు ఎప్పుడూ సహాయాలు లభిస్తూనే ఉంటుంది. దీనికోసం మీరు చేస్తున్న బహు చిన్న ప్రక్రియ గమనిస్తూ గాలిని పీల్చి వదలటం. ఇక్కడ చూడండి మాస్టర్స్, ఇప్పుడు మనం ఇంత కలుషితమైన గాలిని పీల్చడం వల్ల ఒక శరీరంలోకి వెళ్ళే గాలి ఒకటే కాదు, దాని ద్వారా
మన భావనలు కూడా కలుషితం అవుతున్నాయి అంట. మన భావనలు ఎప్పుడైతే సరిగా లేవో, మనం ఎప్పుడైతే ఆ సరి కాని భావనలు రిలీజ్ చేస్తామో అదే క్రియేట్ అయిపోద్ది. విశ్వంలో చాలా వరకు భావ కాలుష్యమే ఎక్కువ అంట. ఈ ఫ్యాక్టరీల వల్ల కావచ్చు, వెహికల్స్ వల్ల కావచ్చు వచ్చే కలుషితానికన్నా భావ కలుషితమే చాలా ఎక్కువగా ఉంది. అవన్నీ రాకుండా ఉండాలి అంటే ముందు మన శరీరంలోనికి వెళ్ళే విశ్వశక్తి మంచిది వెళ్ళాలి. అప్పుడే మీరు పూజించే మాస్టర్స్ అంటే దేవుళ్ళలాగా వాళ్ళు కూడా ఇదే ప్రక్రియ చేసి అంత గొప్ప వాళ్ళు అయ్యారు. మీరు కూడా అలా వాళ్ళలాగా ఎదగాలి. ఎదగటమే కాదు, మీకేమైంది వాళ్ళ నుంచి సపోర్టే కాకుండా ఇక్కడ ఉన్న మన చుట్టూ ఉన్న వ్యక్తుల నుంచి కూడా మనకి సపోర్ట్ అన్నది వస్తుంది అని చెప్తున్నారు అనమాట. అద్భుతాలు అనేవి మొట్టమొదట మీ వ్యక్తిగత అవగాహనలో జరుగుతాయి. తర్వాత మీ కుటుంబంలో అద్భుతమైన మార్పులు, సహాయ సహకారాలు మీరు గమనిస్తారు. తరువాత నెమ్మదిగా ఆనందము, పరమానందము, బ్రహ్మానందము మీలోను మీ చుట్టుపక్కల చోటు చేసుకుంటాయి. ఇదంతా ఈ చిన్ని ప్రక్రియ ద్వారానే. అంతే కదా మాస్టర్స్. ఫస్ట్ ఏం జరిగిద్ది, మనం మెడిటేషన్ కూర్చున్నప్పుడు మన మన లోపల నొప్పులు అవ్వచ్చు, మన అనారోగ్యాలు అవ్వచ్చు, అవన్నీ కొద్ది కొద్దిగా మార్పు వస్తూ ఉంటాయి మనలోను, మన ఆలోచన విధానాలలోను. అంటే ఒక మెడిటేషన్ అనే కాదు, ఆ మెడిటేషన్ ద్వారా మనం ఇంకా సజ్జన సాంగత్యము, ఈ పుస్తక పఠనం ఇవన్నీ ఎప్పుడు చేస్తూ ఉంటామో ఆటోమేటిక్ గా మన లోపల ఆ మార్పు అన్నది వస్తూ ఉంటది. మనం మారుతాం. మనం మారిన తర్వాత మన కుటుంబంలో కూడా ఆ ఎనర్జీ అన్నది పాస్ అయిద్ది అనమాట ఎంతో కొంత. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఒకప్పుడు మనని తిట్టిన వాళ్ళే ఎంతో కొంత సపోర్ట్ చేస్తారు మనకి. మనం ఇప్పుడు ఇక్కడ కూర్చొని మనం క్లాస్ వింటున్నాము, చెప్పుకుంటున్నాం అంటే వాళ్ళు సపోర్ట్ చేయటం వల్లే కదా. అలా సపోర్ట్ వస్తుంది అనమాట. ఆ తర్వాత ఏమైంది, మనకి అవసరం, మనకు ఒక ఆనందం వస్తుంది. ఆనందాన్ని మనం అందుకుంటాము అని చెప్తున్నారు. ఇదంతా ఈ యొక్క చిన్న ప్రక్రియ ద్వారానే, ధ్యానం అన్న ప్రక్రియ ద్వారానే. ధ్యానం అనేది, తపస్సు అనేది కేవలము సన్యాసులకు మాత్రమేనేమోనని చాలా మంది అనుకోవచ్చు, కానీ అది సరికాదు. ధ్యానం అనేది ప్రతి ఒక్కరి కోసము మీరు నిత్యము ధ్యానం చేస్తూ ఉన్నందువలన మీ సంసార బంధాల నుంచి, ఉద్యోగ బాధ్యతల నుంచి మీరు విడిపోవలసిన అవసరం ఏమీ లేదు. ఈ 2 పనులు ఆపేయంగా మనస్ఫూర్తిగా చేయండి, కానీ రోజు 5 నిమిషాల పాటు ధ్యానం చేయండి. మీకు దీనిలో ఉత్సాహము కలిగితే సమయాన్ని ఇంకొంచెం పెంచుకోండి. ఎందుకంటే మీరెంత ఎక్కువగా చేస్తే అంత కాలంలోనే మీరంతా సంతోషంగా, చైతన్యవంతులుగా తయారవుతారు. ఇప్పుడు మనకి ఒక పని చేస్తే హ్యాపీనెస్ వచ్చింది, మనం ఏం చేస్తాము, ఆ హ్యాపీనెస్ ని పెంచుకోవాలనే చూస్తాం కదా. అంటే దానికి ఇంకొంచెం టైం కేటాయిస్తాం. అలాగే ఈ ధ్యానం వల్ల మీరు ఎప్పుడైతే మీరు ఆనందాన్ని పొందారో దాన్ని ఇంకొంచెం పెంచుకోండి ఆ టయాన్ని అని చెప్తున్నారు. కాబట్టి ఫ్రెండ్స్, మిమ్మల్ని నేను 2 కోరికలు కోరుకున్నాను. 1, మీ బిడ్డను ప్రేమించటం. మీకు ఎన్ని ఒత్తిడిలు ఉన్నా సరే కొంచెం సేపు వాళ్ళతో గడపండి. 2, ధ్యానం చేయండి. ధ్యానం మిమ్మల్ని మీ జీవిత గమ్యానికి చేరుస్తుంది. ధ్యానం జీవిత గమ్యానికి ఎలా చేరుస్తుంది మాస్టర్స్? మన మీద మనకి కాన్ఫిడెన్స్ పెరుగుతుంది కదా, నేను ఏదైనా చెయ్యగలను అని. అది భౌతికంగా. కానీ ఆధ్యాత్మికంగా మన ఆత్మ ఎదుగుదలకు ఎంతగానో ఉపయోగపడుతుంది జ్ఞానం వల్ల. చాలా థ్యాంక్స్ మాస్టర్స్. ఏ ధ్యాని కోసం కూడా నా దగ్గర వ్యక్తిగతమైన సందేశం ఏమీ లేదు. నేనేదో ఒక వ్యక్తిని ఉద్దేశించి చెప్పటానికి ఏమి నా దగ్గర సందేశం లేదు. మీ జీవితాన్ని చూడండి, అందులో మీకు ఎదురయ్యే ప్రతిదీ నేర్చుకోండి. ముందుగా దేనిని ఊహించవద్దు, ఆశించవద్దు. మీలో చాలా మందికి ధ్యానం పిచ్చి పట్టుకుంది. దీనిలో సగం సమయాన్ని ఆత్మ విశ్లేషణ, ఆత్మ పరిశీలన, పుస్తక పఠనాలకు వినియోగించండి. ఇక్కడ చూడండి మాస్టర్స్,
ఆ మన జీవితంలో వచ్చిన ప్రతి ఒక్కటి, మనకి సమస్య వచ్చిందా దాని నుంచి మనం ఏం నేర్చుకోవాలి. ఒకళ్ళు మనని బాధపడుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు అంటే మనం ఏం నేర్చుకోవాలి, క్షమ నేర్చుకోవాలి లేదా ప్రేమతత్వం నేర్చుకోవాలి అన్నది మనం నేర్చుకోవాలి. అదే చెప్తున్నారు, మీకు వచ్చిన ప్రతి దాన్ని మీరు యాక్సెప్ట్ చేయండి, దాని నుంచి ఏం నేర్చుకోవాలో నేర్చుకోండి, అంతేకాని ఇది ఇలా ఉండకూడదు ఇంకో రకంగా ఉండాలి అని మీరు ఎప్పుడూ ఆలోచించవద్దు అని చెప్తున్నారు. చాలా మంది ధ్యానం ఒక్కటే చేస్తున్నారు, ధ్యానం ఒక్కటే చేస్తే సరిపోదు, దానిలో సగం టయాన్ని పుస్తక పఠనము, ఇతరుల నుంచి నేర్చుకోవటము, ఆత్మ పరిశీలన, మన్ని మనం చెక్ చేసుకోవటంలో టయాన్ని వినియోగించండి అని చెప్తున్నారు. మీ బృందంలో చాలా మంది జ్ఞానాభివృద్ధి పట్ల నాకు చాలా చాలా అసంతృప్తి ఉంది. ప్రతి బృందంలో ఎంత లేదన్నా 80% మందికి నిజమైన జ్ఞానం లేదు. కేవలం 20% మంది మాత్రమే చక్కని జ్ఞానంతో ఉన్నారు. మంచి ధ్యాన మాస్టర్లు అవగాహనలో నా స్థాయికి సరిపోయే వాళ్ళను చూసి నేను గర్వపడుతున్నాను. ఇక్కడ చూడండి, ధ్యానం చేసే ప్రతి ఒక్కళ్ళకి జ్ఞానం ఉందా అంటే లేదని చెప్తున్నారు. 80% మందికి ఎవరికీ లేదు. ఆ జ్ఞానాన్ని ఎలా పొందాలి? నువ్వు తెలుసుకున్న దాన్ని ఆచరించగలగాలి. భగవంతుడు తత్వాలన్నీ నేర్చుకుంటాం, ఆయన అచ్చేసారు ఇచ్చేసారు, ప్రతి ఒక్క జ్ఞానాన్ని వింటాం కదా, నేను మీరు అందరం వింటాం కదా. కానీ ఆ తత్వాన్ని పట్టుకొని మనం ఆ తత్వంలోకి అలా మనం మార్చుకోగలగాలి. అప్పుడే కదా మనం జ్ఞానాన్ని పట్టుకున్నట్టు. మీరు మీ మాస్టర్ని అడిగి వెళ్ళ తెలుసుకొని వాళ్ళని చూసి నేర్చుకోండి. దయచేసి మీ మాస్టర్స్ ని అడిగి, వాళ్ళెవరో మీరు ఎక్కడైతే జ్ఞానాన్ని పొందుతారో వాళ్ళని అడిగి చూసి పట్టుకొని నేర్చుకోండి. దయచేసి ఈ సందేశాన్ని ప్రతి బృందంలోని అందరూ ధ్యానులకు అందించండి. ఆయనకు తెలుసు అన్ని ఎవరికి అవసరమో ఎవరికి అవసరం లేదో. ఇక్కడ చూడండి మాస్టర్స్, మనం రోజు చెప్పుకుంటున్నాము, అందరూ వింటున్నారా అన్ని జ్ఞానాలు అంటే లేదు. ఎవరికి ఏది అవసరమో అదే వెళ్తుంది, అదే వినగలుగుతున్నారు కదా, అదే చెప్తున్నారు, ఎవరికి ఏది అవసరమో అదే వెళ్తుంది అని. గుడ్ లక్ కరుణ. మీ బృందంలో చాలా మందిలో లేని అవగాహన జ్ఞానము మీలో ఉన్నందుకు శుభాకాంక్షలు. ప్రతి ఒక్కరూ జీవిత గమ్యాన్ని అర్థం చేసుకునేలా చెయ్యండి. బై అరుణ. మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు వస్తాను. మీ సందేశాన్ని థ్యాంక్స్ మాస్టర్ అని చెప్తున్నారు అనమాట. ఇది మాస్టర్స్ అష్టావక్ర మాస్టర్ మనకి ఆ పిల్లలతో ఎలా ప్రేమతత్వాన్ని పెంచుకోవాలి, ధ్యానం ఒక్కటే కాదు, జ్ఞానంతో మనం మార్చుకుంటూ జ్ఞానాన్ని ఎలా పెంచుకోవాలి అని చెప్పారు. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ. ఎవరైనా మాట్లాడతారా? ఎవరైనా మాట్లాడితే హ్యాండ్ రైస్ చేయండి మాస్టర్స్, మీకు ఏమైనా అర్థమైనా కూడా చెప్పండి. మాస్టర్స్ అన్మీట్ అవుతుందా? అన్మీట్ అవుతుందా మాస్టర్స్? ఓకే మేడం, అయింది మేడం. వాణి మేడం మాట్లాడండి. హ్యాపీ మార్నింగ్ మేడం. మార్నింగ్. బాగుంది మేడం, అష్టావక్రుడు స్టోరీ. అందులో నుండి మనం ఏం నేర్చుకోవాలి,